ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మావోయిస్ట్ పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభం ఏమిటో చూద్దాం. రాజ్యాంగం ప్రకారం మనది సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం. అయితే రాజ్యాంగాల్లో ప్రకటించుకున్నట్లుగా ఏ సమాజము ఉండదు, ఏ ప్రభుత్వము పనిచేయదు. రాజ్యాంగ పరిధిలోనే భారతదేశం హిందూ మతరాజ్యంగా మారిపోయిందని సుబ్రమణియన్ స్వామి వంటి వాళ్ళు 5 ఏళ్ల క్రితమే ప్రకటించారు. ఒక ప్రజాస్వామిక రాజ్యాంగం అమల్లో ఉండగా దేశంలో మతరాజ్యం ఏర్పడటం రాజకీయ ధార్మిక రంగాలలో వైచిత్రి కావచ్చు, కానీ సామాజిక రంగంలో అది చాలా పెద్ద సంక్షోభాన్ని సృష్టిస్తుంది. భారత సమాజాన్ని అంచనా వేయడంలో కమ్యూనిస్టు పార్టీల్లో కూడా విపరీతమైన వైరుధ్యం కనిపిస్తుంది. సమాజాన్ని అర్థం చేసుకున్న దాన్ని బట్టే ఆయా పార్టీల దీర్ఘకాలిక కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది. మనది అర్ధ భూస్వామ్య అర్ధవలస సమాజమని మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీలన్నీ భావిస్తుంటాయి. ఇది 1935-40 మధ్య ప్రాంతంలో చైనా సమాజం గురించి మావో చేసిన విశ్లేషణ. దాని నుండి ఆయన నూతన ప్రజాస్వామిక విప్లవం అనే కార్యక్రమాన్ని రూపొందించారు. చైనాలో సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ బూర్జువా వర్గం కూడా కమ్యూనిస్టుల విప్లవంతో కలిసి వచ్చింది. ఇండియాలో అలాంటి పరిస్థితి లేకపోయినా, స్థల కాలాలు మారిపోయినా మావోయిస్టులు సహా మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీలన్నీ నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పట్టుకుని వేలాడుతున్నాయి. 1990లలో మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా సామాజిక ఆర్థిక వ్యవస్థల పునాది మారిపోయింది. తూర్పు యూరప్లోని సోషలిస్టు ప్రభుత్వాలు పతనం కావడమే కాక సోషలిస్టు రష్యా సైతం విచ్ఛిన్నమైపోయింది. కమ్యూనిజానికి ఆమోదాంశం ఇరుకున పడిపోయింది. మరోవైపు ఘాట్ కారణంగా ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడి సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చాయి. డిజిటల్ టెక్నాలజీతో సాంప్రదాయ ఉత్పత్తి విధానమే మారిపోయింది. వీటికి తోడు మన దేశంలో మతతత్వ రాజకీయాలు విజృంభించాయి. కొత్త గణాంకాల ప్రకారం మన దేశ జీడిపిలో వ్యవసాయం, ఆక్వా, అటవీ సంపదల వాటా 16.3%, పారిశ్రామిక రంగం వాటా 29%, కొత్తగా ప్రవేశించిన సర్వీస్ సెక్టార్ వాటా 54.55% అయినప్పటికీ ఇంకా ఎవరైనా వ్యవసాయిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవం అంటూ ఉంటే వాళ్ళ మెదళ్లను పురాతత్వ శాఖలో జాగ్రత్తగా భద్రపరచాలి. ఏ సమాజంలో అయినా ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలతో కూడిన ఉత్పత్తి విధానం రాజకీయాలతో సహా ఇతర సామాజిక సాంస్కృతిక రంగాలన్నిటినీ ప్రభావితం చేస్తుంటుంది. ఈ సూత్రాన్ని 21వ శతాబ్దపు డిజిటల్ విప్లవానికి అన్వయించే పని ఎవరూ చేయలేదు. ఆధిపత్య సమూహాల దగ్గర రాజకీయ అధికారంతో సహా వనరులన్నీ సమృద్ధిగా ఉంటాయి. అందుచేత వాళ్ళు కొత్త సమాజాన్ని విశ్లేషించుకోకపోయినా వాళ్లకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కానీ వర్తమాన సమాజం వల్ల ఇబ్బందులు, వివక్ష, అణిచివేతలకు గురయ్యేవాళ్ళు దాన్ని మార్చాలనుకుంటే మాత్రం కొత్త పరిణామాలను నిశితంగా విశ్లేషించుకోక తప్పదు. సమాజాన్ని వాస్తవికంగా అర్థం చేసుకోకుండా దాన్ని మార్చే కార్యక్రమాన్ని ఎవరూ రూపొందించలేరు. విప్లవ కార్యక్రమాన్ని రూపొందించడమే సజావుగా సాగనప్పుడు దాన్ని విజయవంతం చేయడం ఎలా సాధ్యం అవుతుంది? ప్రస్తుతం బస్తర్లో మావోయిస్టు పార్టీ ఉనికి సంక్షోభంలో పడిపోవడం దీనికి సరికొత్త హెచ్చరిక. మరోవైపు దేశాన్ని ఫాసిజమో, నాజీయిజమో పాలిస్తుందనే అభిప్రాయాన్ని కొందరు తరచూ వ్యక్తం చేస్తున్నారు. పాలకుల్లో ఆ లక్షణాలు కనిపిస్తున్నమాట నిజమే, కానీ 100 ఏళ్ల నాటి ఇటలీ, జర్మనీ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఇప్పటి మన సామాజిక వాస్తవము ఒకటి కానే కాదు. ఇప్పుడు మనం చూస్తున్నది కార్పొరేట్ మతతత్వ నియంతృత్వం, కార్పొరేట్ పెట్టుబడిదారీ విధానం, హిందుత్వ ఆధిపత్యం, రాజ్య అణిచివేతల క్రూర సమ్మిశ్రిత వ్యవస్థ ఇది. ఆర్థిక రంగంలో సహజ, కృత్రిమ వనరులు, శాస్త్ర విజ్ఞానం మొత్తం కార్పొరేట్ల అధీనంలోకి వెళ్ళిపోతుంటాయి.
సాంస్కృతిక రంగంలో మెజారిటీ మతం ఇతర మతాలను అణచివేస్తుంటుంది. హిందూ సమూహాలను ఐక్యం చేయడానికి దానికున్న ఏకైక మార్గం ఇస్లాం, క్రైస్తవ మతాలను దేశ భద్రతకు ముప్పుగా ప్రచారం చేస్తుండడం. సామాన్య ప్రజలు తిరగబడకుండా రాజ్యం అణిచివేస్తుంటుంది. ఈ 3 రకాల అణిచివేతల బాధితులు ఏకం కావాలని కొందరు సమంజసంగానే అంటుంటారు. కానీ అది అంత సులువు కాదు. హిందూ సమాజం అంటూ ప్రత్యేకంగా ఏది ఉనికిలో ఉండదు. అది కేవలం కులాల సమాహారం. ప్రతి కులం తన ఉనికి గురించి తపనతో ఉంటుంది. దాని మనుగడే దాని ఉనికికి మూలం. అదే దాని ముగింపునకు మూలం. కులాలు ఎన్నడూ ఒక సమాఖ్యగా కూడా ఏర్పడవు. కాబట్టి హిందూ సమాజాన్ని కులాల సముదాయం అనడం కూడా సరికాదు. ఒకరితో మరొకరు పోరాడుకుంటుండే సమూహాలు అవి. హిందూ ముస్లిం అల్లర్లు జరిగినప్పుడు మాత్రమే హిందూ కులాల మధ్య అనుబంధం ఏర్పడుతుంది. అది కూడా తాత్కాలికం. ఇతర సందర్భాలలో ఒక కులం మరో కులంతో తనతో అనుబంధం ఉందని కనీసంగా అయినా భావించదు అన్న బిఆర్ అంబేద్కర్ మాటలు నేటికి వర్తిస్తాయి. అంబేద్కర్ మాటల్ని తిరగేసి చూస్తే ఎన్నికల్లో హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలంటే నిరంతరం ముస్లిం భూతాన్ని చూపుతుండాలి అనే అర్థం వస్తుంది. దీనినే ఇస్లామోఫోబియా అంటున్నారు. అలా చేస్తే హిందూ సమాజం మొత్తం కాకుండా వాళ్ళలో 36 నుండి 38% ఓట్లు వేసినా అప్రతిహత శక్తి అని చెప్పుకునే అవకాశం మన పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థలో ఉంది. సమాజం నిలువుదొంతర్లుగానే కాక సమాంతరంగానూ సమూహాలుగా విడిపోయి ఉంటుంది. నిలువుదొంతర్లని విశ్లేషించినంత సులువు కాదు సమాంతర సమూహాల మధ్యనున్న వైరుధ్యాలను పరిష్కరించడం. నిలువుదొంతరలు కళ్లకు కనిపిస్తుంటాయి. సమాంతర సమూహాలను విడగొట్టి చూడడం కష్టసాధ్యం. సమాజం మారాలనో సమాజాన్ని మార్చాలనో చాలామంది అంటుంటారు. అలాంటి వాళ్ళు అన్నిటికన్నా ముందు సమాజ వాస్తవికతను గుర్తించాలి. దానికి బాధితుల జాబితా సిద్ధం చేయాలి. సాధారణ బాధితులు మొదలు ప్రధాన బాధితుల వరకు ఒక గ్రేడింగ్ను చూడాలి. ఇప్పటి సమాజాన్ని ఎలాంటి సమాజంగా మార్చాలని ఆశిస్తున్నామో, ఎలాంటి సమాజాన్ని నిర్మించగలమో నిర్ధారించుకోవాలి. అప్పుడు ఆ దిశగా ప్రయాణించడానికి ఒక రోడ్ మ్యాప్ను రూపొందించుకోవచ్చు. అయితే ఇది చాలా సంక్లిష్ట ప్రక్రియ. తరచూ మనగతమే మనల్ని కట్టిపడేస్తుంది. వర్తమాన భారత మేధోరంగాన్ని 3 దృక్పథాలు నడుపుతున్నాయి: ఎంఎస్ గోల్వాల్కర్, కార్ల్ మార్క్స్, బిఆర్ అంబేద్కర్. గోల్వాల్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా మార్క్స్ అంబేద్కర్ ఆలోచన స్రవంతుల్ని ఏకం చెయ్యాలి అని చాలామంది అనవచ్చు. దీనినే లాల్ నీల్ మైత్రి అంటున్నారు కొందరు. లోతుగా చీలిపోయిన సమాజంలో ఇది అంత సులువైన వ్యవహారం కాదు. ఇప్పటి ఇండియా కార్పొరేట్ మతతత్వ నియంతృత్వానికి ప్రధాన బాధితులు ముస్లింలు, ఆదివాసీలు. ఉద్యమంలోనూ ఆ తరువాత మనం కోరుకుంటున్న సమాజంలోనూ ఈ 2 సమూహాల స్థానాన్ని నిర్ణయించకపోతే బండి ఒక్క అడుగు కూడా ముందుకు నడవదు. ఆలస్యం జరిగే కొద్దీ కార్పొరేట్ పెట్టుబడిదారి విధానం, హిందుత్వ ఆధిపత్యం, రాజ్య అణిచివేత 3 మరింత పెరుగుతుంటాయి. ఈరోజు మనం మావోయిస్టు పార్టీ నేడు ఎదుర్కొంటున్న సంక్షోభం, అది మన సమాజ వాస్తవాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది అనే అంశం గురించి సమాజ విశ్లేషకులు డానీ ఏం వివరించారో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.